మానవాళికి జ్ఞానము నేర్పిన బుద్ధుడి బాటలు పయనిస్తాం. ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం. అశోకుడై పాలిస్తాం. అశోకుడై పాలిస్తాం. మానవాళికి జ్ఞానము నేర్పిన బుద్ధుడి బాటలు పయనిస్తాం. ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం. అశోకుడై పాలిస్తాం. అశోకుడై పాలిస్తాం. మనువాదపు సంఖ్యలను తెంచా మహాత్మజ్యోతుల వెలిగిస్తాం. మహాత్మజ్యోతుల వెలిగిస్తాం. మహాత్మజ్యోతుల వెలిగిస్తాం. మమతల సమతల రాజ్యము కోసం అంబేద్కరుడై గర్జిస్తాం. అంబేద్కరుడై గర్జిస్తాం. అంబేద్కరుడై గర్జిస్తాం. మానవాళికి జ్ఞానము నేర్పిన బుద్ధుడి బాటలు పయనిస్తాం. ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం. అశోకుడై పాలిస్తాం. అశోకుడై పాలిస్తాం. పోయినట్టే పోతుంది దొరల పాలన, దోసుకుని దొంగల దొరగన్న పాలన. 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 నాటి నైజామోని పీడన తొలగింది గాని, నాటి నైజామోని పీడన తొలగింది గాని, నాటి నైజామోని పీడన తొలగింది గాని, నాటి నైజామోని పీడన తొలగింది గాని. దొరపాలన దొర పీడన తొలగదాయ తెలంగాణ. దొరపాలన దొర పీడన తొలగదాయ తెలంగాణ. దొంగే దొంగన్నట్టుగా దొరల పాలనంటారు. దొంగే దొంగన్నట్టుగా దొరల పాలనంటారు. దోసుకునే దొంగలు ఒక్కటవుతున్నారు. పోయినట్టే పోతుంది దొరల పాలన, దోసుకునే దొంగల దొరగన్న పాలన. పోయినట్టే పోతుంది దొరల పాలన, దోసుకునే దొంగల దొరగన్న పాలన. ఈరోజు 5వ వారం జ్ఞానమాల ఉద్దేశం జ్ఞానాన్ని పెంపొందించడం, జ్ఞానాన్ని అందించడం. ఈరోజు 5వ వారం ఉద్దేశం ఏంటంటే సమాజంలోని అన్ని సమూహాలు సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో సమానత్వాన్ని అభివృద్ధి సామాజిక ముఖ్య ఉద్దేశం. ఇలాంటి స్థితికి మనం చేరాలంటే చాలా దూరం ప్రయాణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది కనిపించిన దూరంలో కూడా కనిపించడం లేదు. ఎందుకంటే అన్ని రంగాలలో దోపిడీ, అశ్రద్ధ, అసమానత్వం అమలవుతున్నా మన దేశంలో మాత్రం సామాజిక న్యాయ డిమాండ్ను సాధించలేకపోతున్నాం. దీనికి ఉదాహరణగా మన దేశం మార్పు. అదేవిధంగా మనం తప్పకుండా ప్రతిరోజు ప్రతి ఆదివారము అంబేద్కర్ గురించి, మన ఆర్టికల్ గురించి మనం తెలుసుకొని అంబేద్కర్ ఆశయాల కోసం ముందుకు సాగాలని చెప్పి ఇక్కడికి వచ్చేసిన అందరికీ జైభీములు. మన రాహుల్ గారు మరి దళిత సంఘాలకు ఎందుకంట ముందు ఉండి అంటే ఈరోజు ముందున్నటువంటి కోవిడ్ అంతరిక్షంగా తన అమూల్యమైన సందేశాన్ని పడుతున్నాడు. ఈరోజు జ్ఞానమాల చేస్తున్నాం. ఇది 5వ వారం చెప్పాము. ఈ జ్ఞానమాల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారికి, మా సోదరులకు ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇది మన ఉత్పత్తి కాదు, పిల్లలకి, పిల్లల భవిష్యత్తులకు ఆధారపడి ఉన్నది కాబట్టి మన పిల్లలకు కూడా చెప్పాలి. మన ఇష్టం ఇప్పుడు చెప్పిన కూడా వాళ్ళు కూడా కొంత జ్ఞానం అనేది ఉంటుంది. జ్ఞానం అనేది లేదని కాదు, లోతుగా అంబేద్కర్ అంటే ఏంటి, అంబేద్కర్ ఏ రకంగా స్థాయి నుంచి వెళ్ళి ఎక్కడికి స్థాయి నుంచి వెళ్ళి ఆ స్థాయికి వచ్చిందంటే ఇప్పుడు మన అంబేద్కర్ గురించి మనం చెప్పుకోవాలంటే స్కూల్ తేవాలి. పోయిన వారే అన్నారు స్కూల్ తెస్తామని. స్కూల్ తెచ్చి ఇప్పటిప్పటి కొంతమందికి విద్యార్థులకు, యువకులకు ఇచ్చి మీరు చదువుకుంటే వాళ్ళకు కూడా వాళ్ళ మనసులో కూడా జ్ఞానం అనేది, తెలివి అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ పుస్తకాలు వచ్చే ప్లాన్ చేయాలని కోరుతున్నాను.
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జ్ఞానమాల 5వ వారం కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా ముఖ్యంగా అంబేద్కర్ గారు లేకుంటే ఈరోజు మనం ఇక్కడ లేము. ప్రతి దళితులు కూడా అందరూ ఎంచుకోవాల్సిన విషయం ఎంతైనా ఉన్నది. ప్రతి ఇంట్లో కూడా ఒక అంబేద్కర్ తయారయ్యేలా చూడాలి. ఈ జ్ఞానాన్ని పెంపొందించడానికి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ఉన్నారు ఇష్టపడంగా గారికి. మనం మన పిల్లలకి కానీ మన తల్లి జాతి మన పిల్లలకి అందరూ కూడా ఈ అంబేద్కర్ చేసిన కార్యక్రమాలన్నీ కూడా మన ఊళ్ళో కూడా ప్రతి ఒక్కరు కూడా వారి నిలబడి తీసుకెళ్ళాలని అందరూ కూడా పేర్కొన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా కూడా మేము అందుబాటులో ఉంటూ అంబేద్కర్ కార్యక్రమాలు అంటే చాలా ఉత్సవంగా ముందుకు కొనసాగిస్తూ వారి ఆశయాల కోసం కట్టుబడి పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన